ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందని మనస్తాపంతోనే సాయికుమార్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. గురువారం ఉదయం బద్వేల్ పట్టణంలోని సిద్ధవటం ప్రధాన రహదారిపైన ఓ ఇంటిలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి యువకుడు చనిపోయాడని అందరూ అనుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జిల్లాలోని కలసపాడు గ్రామానికి చెందిన బాలిరెడ్డి వెంకట సుబ్బమ్మకు కుమార్తెకు 2 కుమారులు సంతానం కలరు. వారిలో చిన్నవాడైన పామూరి సాయికుమార్ రెడ్డి గోపవరం మండలంలో 108 వాహనానికి డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. కలసపాడు మండలం సిద్ధమూర్తపల్లికి చెందిన ఓ యువతి సాయికుమార్ రెడ్డి 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆమె అట్లూరు మండలం తమ్మలగుంది రైతు భరోసా కేంద్రంలో ఉద్యోగం చేస్తుందని, గురువారం ఉదయం 10 గంటల సమయంలో మృతుడు సాయికుమార్ రెడ్డి ఆ యువతి పనిచేస్తున్న తమ్మలగుందకి వెళ్లి తనను పెళ్లి చేసుకునేది లేనిది ఇప్పుడే తేల్చి చెప్పాలని గొడవకు దిగాడని, లేదంటే ఇద్దరం ఆత్మహత్య చేసుకుని చనిపోదామని తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి ప్రయత్నం చేయగా అక్కడ ఉన్నవారు అడ్డుకున్నారు. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో మనస్తాపానికి గురై సాయికుమార్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా బద్వేల్ పట్టణంలోని సిద్ధవటం రోడ్డులో ఉన్న తన అక్క ఇంటికి వచ్చాడని, కొద్దిసేపటికి మృతుడి అక్క సమీపంలోని వారి ఫ్యాన్సీ స్టోర్కి వెళ్లిపోగా ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పండించుకున్నాడని, ఆ ఇంట్లో నుంచి దట్టమైన పొగలు మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకి సమాచారం ఇవ్వడంతో మేము సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే సాయికుమార్ రెడ్డి తీవ్రమైన గాయాలతో మృతి చెంది ఉన్నాడని వారు పేర్కొన్నారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.